ఇట్లా రకరకాల వాళ్ళందరికీ కూడా పోయి కోట్లాది రూపాయల ప్రజాధనం ఆ రోజు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అన్నాడు మాలాంటి వాళ్ళని వాపసు ఇచ్చిన వాళ్ళు ఎందుకు వాపసు ఇస్తారు? పడతానే ప్రభుత్వ పైసలని తీసుకున్నారు. కానీ అవి ప్రభుత్వ పైసలు కావు కదా, మీ పైసలు. మీ పైసలను ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు ఆ రోజు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దు, ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళు మిస్ కావద్దు. ఇప్పుడు మనం చేపట్టే 4 కార్యక్రమాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అందాలే. అర్హత లేని వాళ్ళకు ఒక్కరికి కూడా ఈ పథకం అందడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా వెంటనే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయమని కూడా మనకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి తప్పుడు పేపర్లు పెట్టి గతంలో లాగా మనం ఇక్కడ ఏమి చేయడానికి లేదు. గ్రామ సభలు పెట్టి మీ ద్వారానే ఈరోజు ఇన్ఫర్మేషన్ తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు మీ ముందుకు ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి మరి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి మేము రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే మరి రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ తప్పిస్తూ ఉంటారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ కూడా బాగుండదు. మనందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవాడు, రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేసే పొజిషన్లో ఉండాలి కానీ ఎప్పుడు ఇలా చేయి చాచి ఒకరిని అడిగే పొజిషన్లో ఉండకూడదని. కానీ పోయిన గవర్నమెంట్లో రైతులు అల్లాడిపోయినా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇండ్లు అనేటివి కూడా మీరు ఎప్పుడు విన్నారు? అప్పుడు ఇందిరమ్మ తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. మళ్ళా కేసీఆర్ 100 మాటలు చెప్పిండు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు మనం ఇస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని 13 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు కనీసం ఒప్పుకోవడం చేతగాకపోయినా కానీ నోరు మూసుకొనైనా ఉండాలి. అంతేగాని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రచారం మాత్రం చేస్తే అస్సలు బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలు మీరు కూడా గమనించాలి. ఈరోజు మేము ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా మరి మీ యొక్క విద్య వైద్యమే లక్ష్యంగా ముందుకు పోతూ ఉంటే ఈరోజు వాళ్ళు వచ్చి చెడగొట్టేటువంటి కార్యక్రమం చేసినప్పుడు మీరు కూడా నిలదీసి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఏరికోరి టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మాత్రమే ఆ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇట్లాంటివి వచ్చేటివి. మరి ఇప్పుడు మనం ఆ విధంగా ఏమన్నా పార్టీ పేరు తీసినామా? తీయలేదు. మీరు అందరినీ కూడా అర్హులైన వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు సెలెక్ట్ చేసినాం. అంటే పార్టీలతో సంబంధం లేదు, సంక్షేమం ప్రజలకు అందాలి, నిరుపేద ప్రజలకు అందాలి అనేదే ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మంత్రులము, ఎమ్మెల్యేలము, అధికారులందరము కూడా వారి ఇచ్చినటువంటి సూచనల మేరకు ముందుకెళ్తా ఉన్నాము. మీ అందరినీ కూడా మరి అర్హులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్న హౌసింగ్ గురించి తపన పడుతూ ఉన్నారు. అన్న తప్పకుండా సీఎం గారు ఎస్సీ ఎస్టీ ఏరియాలలో ఎక్కువ ఇళ్ళు ఇస్తాననేటువంటి మాట చెప్పారు. మరి ఒక నియోజకవర్గానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అది జీవో ప్రకారం మనకు ఒప్పుకోవడానికి లేదు. కాబట్టి తప్పకుండా మేము కూడా ఇప్పుడు మా దగ్గర మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. నేను కూడా అడగాల్సిన అవసరం ఉంది. అసలు ఇల్లు లేని మైనారిటీస్ చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలతో పాటు మైనారిటీస్లను కూడా చేర్చమని చెప్పి అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళీ అడిషనల్గా మేము కొన్ని ఇండ్లు తెచ్చుకుందామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఏవైనా సమస్యలున్నా ఇప్పుడే వస్తా స్టేడియం గురించి చెప్పారు. నా నియోజకవర్గంలో కట్టాల కానీ కలెక్టర్ గారు మీరు కూడా ల్యాండ్ ఉందన్నారు, మనకు అదే చేసేయండి. ఎక్కడ ఏది అవసరం ఉన్నా కూడా వెంటనే మీరు ప్రపోజల్స్ పంపించండి. శాంక్షన్స్ ఎందుకంటే మనకు వచ్చే వాటిని ఆపకుండా మన ఈ నియోజకవర్గం, ఎందుకంటే గతంలో హన్మకొండ అభివృద్ధి చెందింది, ఇప్పుడు మనం వరంగల్ని అభివృద్ధి చెందించుకోవాల్సిన అవసరం ఉన్నది. హన్మకొండలో ఏవైతే ఉన్నాయి, మన దగ్గర ఏవైతే లేవో అవన్నీ కూడా మనకు యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేసుకొని మనను కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి నా సహకారం ఎల్లవేళలా కూడా మరి మీ ఎమ్మెల్యే గారికి, మీ నాయకుడికి ఉంటుంది. ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా మరి మీకోసం, పార్టీ కోసం, ప్రజల కోసం నేను పని చేస్తానని తెలియజేసుకుంటూ ఎంతో మరి ప్రేమతో ఈరోజు నా నియోజకవర్గానికి రాక్క అని పిలిచిన మరి మీ ఎమ్మెల్యే గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆర్గనైజేషన్ చేసినటువంటి అధికారులు, కలెక్టర్ గారు అయితే పాపం ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు.